కవిత పార్టీ విషయంకి వస్తే ఆమె కూడా ఇదే సేమ్ నినాదం బీసీలకు 42% రిజర్వేషన్లు, బీసీలకు రాజ్యాధికారం అంటూ ఆమె బయలుదేరింది. సో సేమ్ 42% ఇవ్వలే వీళ్ళు ఇచ్చేదానికి. ఆ కాంగ్రెస్ ఓడి ఇచ్చేదానికి ఇవ్వడు, ఈ కవితం ఇచ్చేదానికి ఇవ్వడు. 50% మేము పరిపాలిస్తానమే అంటే గ్రామాలు బీసీలు 50% పరిపాలిస్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఉండాలి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది, అట్లే బీసీలకు రిజర్వేషన్ ఉండాలని మాట మాట్లాడుండి. ఇప్పుడు కవితకు ఉంటుందా, స్కోప్ ఉంటుందా తెలంగాణలో కొత్త పార్టీకి, ఆమె పెట్టేటువంటి పార్టీకి? కవితకు ఒక ఫేస్ ఉన్నది, దానికి ఒక వాల్యూ ఉన్నది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఈ ఇంటలోకి వెళ్తలేదు కేసీఆర్ కూతురు కాబట్టి మనము మీడియా వీళ్ళందరం అవకాశం ఇస్తానం తప్ప ఏంటిదే ఆమె కేసీఆర్ బిడ్డ, లేకపోతే ఏంటిదే ఆమె కోన్ కిస్కాం అంతే. పచ్చ రుమాలు చుట్టి మాట్లాడుతాను చెల్లెయ్యాలి. పచ్చ రుమాలు చుట్టింది హర్యానాలో పచ్చ రుమాలు చుట్టింది. జాతీయ పార్టీ పెడతాందట. జాతీయ పార్టీ పెట్టి నీ సారా విధానం చెప్తావా, నీ లిక్కర్కే చెప్తావా? అసలే అవా చెప్పే మా తల్లి, నీ లిక్కర్ కేసు ముచ్చట చెప్తావా? ఏమని చెప్తావు? నువ్వు ఇంట్లో నెగలన్నానివి. నీ బావ ఎన్నోసార్లు వచ్చింది నీ దగ్గరికి, నీ బావ ఎన్నోసార్లు వస్తే ఆయన దొంగ చేసినావు. సరే సంతోషంగానే అంటే చేసినావు, వాడు పేద దొంగ కాబట్టి వాడిని నువ్వు అంటే చెల్తాంది. కానీ హరీష్ రావు కొట్లాడినాడు కదా, పార్టీ కోసం తిప్పల పడ్డాడు కదా. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా మీ నాయన ఉన్నాడు కదా. ఈ విషయాన్ని సోయి మరితే ఎట్లా? మీ నాయన ఇరిగేషన్ మంత్రి, హరీష్ కాడు అన్నాడు. హరీష్ తప్పులు ఏమైనా ఉంటే ఏం సాల్చింది, అది వేరే ముచ్చట. నువ్వు హరీష్ మీద ఇసుకపడతానేంది అంటే ఇసుకపడద్దని నేను అంటలేను, కానీ నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు అయితే లేదా? ఇప్పుడు మీ ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద తీర్మానం చేసి అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి వాళ్ళు సిఐడికి అప్పచెప్తే, వాళ్ళు అప్పచెప్పారు కదా కేంద్రానికి, ఆయన పూర్తి బాధ్యతలు ఇచ్చిండో ఇవ్వలేదో ఇంకా చానతతంగా ఉంటుంది. దాంట్లో చానతతంగా ఉంటుంది. సిబిఐకి అప్పచెప్పినంత మాత్రాన మొత్తం అయిపోదు, వీళ్ళు చానతతంగా ఉంటుంది. ఆ తతంగం అంతా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే చెయ్యాలి. ఇక మర్చిపోలేదంట జనాలు ఆ లిక్కర్ కేసును, ఆ పైన ఉన్నటువంటి అన్నిటిని జనాలు మర్చిపోలేదు. ఒక్కసారి అవినీతి మరకబడ్డాక ఎవరిని మర్చిపోరు. ఎందుకు మర్చిపోరంటే దానా కుంభకోణంలో లల్లు ప్రసాద్ జైలు పోయినాక, అవినీతి కుంభకోణంలో ఇరుక్కపోయినాక అది రేవుకోతుందా? ఎన్నేళ్ళే చెప్పు. ఇవాళ ములాయం సింగ్ యాదవ్ పార్టీ రేవుకు వచ్చిందా? ఎన్నేళ్ళే చెప్పు రేవుకు రా. ఇవాళ ద్రవిడ పార్టీలు జయలలిత మీద మరకబడ్డాక రేవుకు వచ్చింది ఆ పార్టీ. అవినీతి మరకబడ్డాక వస్తుందా? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, వాళ్ళ మీద అవినీతి మరకబడ్డాక రేవుకు వస్తాను వాళ్ళు ఇంకా బతికత్తాను అంటాను. అంటే అవినీతి మరకబడ్డం తర్వాత ప్రజలు మర్చిపోరు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ రేవుకు వస్తుందా? కేసీఆర్ పార్టీ రేవుకు వస్తుందా అంటున్నా? అస్సలే రాదు. కేసీఆర్ బయటికి రాడు, కేసీఆర్ బయటికి రాడు. ఎందుకంటే ఈ పూరగాన్ల చాస్టర్లు విని విసుకెత్తింది ఆయన కూడా. ఏ మాట కామాట అంటే కేసీఆర్ సొక్కం అని నేను చెప్తలేదు, నీ కుటుంబం అంతా గదే కదా. ఇప్పుడు ఆయన బయటకు వస్తే మళ్ళీ రేపు వస్తుంది ఏమన్నా పార్టీ? ఆయన బయటికే రాడు. నేను ఛాలెంజ్ చెప్తాను, ఆయన బయటికి రాడు. ఆయన పని అయిపోయింది, కూర్చోయింది. ఇప్పుడు ఆయన అవినీతి సొమ్ము యాదగిరిగుట్టికి నరసింహస్వామిని కూడా విడిచిపెట్టలే. ఆయన నరసింహస్వామిని కూడా విడిచిపెట్టలే, అక్కడ కూడా దేవుని కూడా విడిచిపెట్టలే. నేను కొత్త ఆరోపణ అనుకుంటున్నాను, ఇది నిజం. ఈవో 30 సంవత్సరాల ఈవో ఆనే ఉన్నాడు. ఆయన ద్వారా ఇదంతా దోయబడ్డది, యాదగిరి సంపాదన కూడా దోయబడ్డది. మంచి గుడి కట్టిన మొత్తం గుడి మీద ఏం ప్రేమ, గుడి మీద ప్రేమ కాదు, గుడి కింద ఉన్నదాన్ని గద్దె కింద ఉన్నదాని ప్రేమ.
గజ కింద ఉన్నదానికి ప్రేమ. ఏ- రామేశ్వరరావుకి ఆయనకు మాటలు ఎందుకు బంద్ అయినాయి? ఈ గుడి ఉంటేనా? చిన్నజీర స్వామికి ఆయనకు మాటలు ఎందుకు బంద్ అయినాయి? చిన్నజీర స్వామికి ఆయనకు మాటలు ఎందుకు బంద్ అయినాయి? ఎందుకు కావచ్చు అంటారు? స్విస్ బ్యాంకులు ఉన్నాయి, ఆ డబ్బులు పోయి ఆ, ఆ వజ్ర వైడూర్యాలు పోయి స్విస్ బ్యాంకులు ఉన్నాయి. ఓకే. ఆ గుడి దేవుణ్ణి కూడా ఇడిచిపెట్టలే మా తండ్రి గారు. ఉమ్, ఎవరిని ఇడిచిపెట్టినోడు దేవుని కూడా ఇడిచిపెట్టలే. ఉమ్, నాకు చాలా దగ్గర వర్గాలు చెప్తాంటాయి. ఉమ్, ఎందుకంటే కేసీఆర్తో మెదిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా నాతో. అవును. మేమందరం అనేక విషయాలు మాట్లాడుకున్న వాళ్ళం. ఉమ్, ఏ టు జెడ్ కేసీఆర్ కింద ఏది బల్ల కింద ఏం ముచ్చట ఉన్నదో నా దగ్గర ఉంటుంది. ఉంటది. బల్ల కింద ఏం ముచ్చట ఉన్నదో నా దగ్గర ముచ్చట. అంతే. అన్నా ఇది నడుతుంది అని చెప్తాడు. ఉమ్, నేను చెప్పాను కూడా. ఓకే. అప్పుడప్పుడు నేను కూడా ఫోన్ చేస్తా ఏం జరుగుతుంది ఉమ్, వాడు కూడా చెప్తాడు. ఉమ్, ఒకవేళ ఇంట్లో నిజం లేకపోతే కేసీఆర్ చెప్పుకోను ఇంట్లో నిజం లేదని. కేసీఆర్ అన్ని నిజాలు చెప్పాలనే. 1000 ఏళ్ళు ఎవ్వడు బతకడా. ఓకే. నిజాలు ఎవరెవరు చెప్పాలి ఎవరికైనా ఈ రాష్ట్రంలో? వెంకయ్య నాయుడు ఉమ్, నిజాలు చెప్పాలి. ఉమ్, వెంకయ్య నాయుడు 2 సార్లనే అసెంబ్లీకి గెలిచి 3 సార్ల రాజ్యసభ 4 సార్ల రాజ్యసభ పోయి భారత ఉపరాష్ట్రపతి దానికి ఎదిగిండు. ఓకే. ఆయన ఏం చెప్పాలి? తెలంగాణకు నేను అన్యాయం చేసిన అని చెప్పాలి. నేను చేయబట్టే తెలంగాణ కాలేదు. 3 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 4వ రాష్ట్రం తెలంగాణ అయ్యేదే. దానికి అడ్డం పడ్డవా పర్లేదా? నేను అడుగుతాను, ఒక సామాన్యుని అడుగుతాను. నేను నీతో పాటు పనిచేసిన పార్టీలో, నీతో పాటు పనిచేసిన, విద్యాసాగరరావు గారితో పనిచేసిన, రామారావు గారితో పనిచేసిన, దత్తాత్రేయ గారితో పనిచేసిన, అనేక మందితో పనిచేసిన అనుభవం ఉన్న నాకు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేను అధ్యక్షుడు నుండి ఎల్కే అద్వాని గారు రామరథ యాత్ర, జనాదేశ్ యాత్ర చేసినప్పుడు నేను చురుకైన కార్యకర్తను. 15 రోజులు ఆయనతో తిరిగినోని. దంగారెడ్డి శిష్యుని నేను. 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాడు, 1 పార్లమెంట్ సీటు గెలిచినోడు. 67లో జనసంఘం దీపం గుర్తుని గెలిచినోడు. ఆయన గవర్నర్ ఎందుకు కాలే? ఉపరాష్ట్రపతి దానికి ఎట్లా పేరు? ఆయన గవర్నర్కి అడ్డం వచ్చినోడు ఎవడు? 100 ఏళ్ళు బతకరు, 100 ఏళ్ళే బతకరు, 100 కంటే ఎక్కువనైతే బతకరు, 1000 ఏళ్ళు అయితే బతకరు. నాయుడు గారు, మీరు నిజాలు చెప్పాలి, భావితరానికి నిజం చెప్పాలి. నిజం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొన్న చెప్పిండు కదా ఆయన, ఏది ప్రజాస్వామ్య పరిరక్షణ పేరు మీద ఎన్టీ రామారావు గురించి చెప్పిండు కదా. ఎన్టీ రామారావు గురించి చెప్పిండు. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, నేను జయపాల్ రెడ్డి గారు ఏం చేసినాం, చంద్రబాబు నాయుడు దీన్ని ఎట్లా కాపాడిండు, ఎన్టీ రామారావు గారి యాత్ర ఎట్లా జరిగింది, మేము పార్లమెంట్లో ఎట్లా మాట్లాడించినాం, ఇదంతా చెప్పిండు కదా. ఇదంతా చెప్పినోడు, ఆంధ్ర గురించి చెప్పినోడు తెలంగాణలో జరిగిన అన్యాయం చెప్పడా? నా ఉద్దేశం ఏంటంటే, ఒక సామాన్య కార్యకర్తను నీతో పాటుగా పనిచేసిన నేను అడుగుతాను, చెప్పండి. ఓకే. మీరు ఓవైసీకి వ్యతిరేకంగా సలాలుద్దీన్, ఈ ఓవైసీ తండ్రికి వ్యతిరేకంగా బద్దం బాలన్న 10,000 ఓట్లతోనే ఓడిపోయాడు కదా. సెకండ్ సారి ఆయనకు టికెట్ ఇస్తానంటే ఆ టికెట్ తెచ్చుకొని పోటీ చేసినావు. ఓవైసీ కుటుంబం ఇలా రాజ్యం చేసినందుకు ఓవైసీ కుటుంబం ఇవాళ 6గురో 7గురో ఎమ్మెల్యేలు, ఆయనే పార్లమెంట్ మెంబర్ ఉండేందుకు కారణం మీరు కారా? కారణం మీరు కారా? ఇవన్నీ చెప్పాలి. రామరామ అంటే రాజ్యం ఏలం. కేసీఆర్ గారు ఎవ్వడు తెలంగాణలో ఏం తప్పు చేసినో చెప్పండి. మీరు ఫామ్ హౌస్కు పరిమితమైనలు. నా కొడుకు గిద్దినాడు, నా బిడ్డ గిద్దినది, నా అల్లుడు గిద్దినాడు. నేను పొరపాటు చేసిన, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అర్జెంటీనా చేస్తాననుకున్నా, ఎస్సీని చేస్తానని మాట ఇచ్చిన, మాట తప్పినాను కూడా చెప్పు. ఆ సాహసం చేస్తాడా కేసీఆర్? చెయ్యాలే. 1000 ఏళ్ళు అయితే బతకడు. 1000 ఏళ్ళు బతకతోడు చేయకపోని, శ్వాస తీసుకున్న తోడు 100 ఏళ్ళే. మునులు ఋషులు వాళ్ళు బతకరు. 100, 150, 120, 200 సంవత్సరాలు బతిన హిమాలయ గురువులు ఉన్నారు. కానీ వీళ్ళు అయితే కాదు కదా, వీళ్ళు సామాన్యులే కదా. సో ఇంత చేసినప్పుడు కూడా మళ్ళీ ఏదో కేసీఆర్ కావాలని చెప్పేసి జనాలంతా కోరుకుంటా ఉన్నారు. ఎవరు కేసీఆర్ మళ్ళీ బయటకు కోరుకుంటారు? మళ్ళీ యథాస్థితికి వస్తుంది. మళ్ళీ గతంలో ఉన్నటువంటి అదేదైతే కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగానైతే ప్రజలు జేజేలు కొట్టిందో, మళ్ళీ కేసీఆర్ బయటకు వెళ్తే మళ్ళీ జేజేలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనేది
కేటీఆర్ కేటీఆర్ అంటారు. అవును. అది ఎవరంటారు? కేటీఆర్ అంటారు. జనాలు అచ్చా కాదు. కేటీఆర్ ఇంకో మాట అంటాడు. ఉమ్, జనం ఆట తప్పైందని చెంపలేసుకొని ముక్కు భూమికి రాకి ఈసారి మేము ఓట్లు వేయకపోవడం తప్పైందని వాళ్ళే అంటారట. వీళ్ళదేం తప్పు. ఈయనది కాదు, ఈయనదేం తప్పులేదు. జనాలది తప్పు. మేమేదో పొరపాటు చేసిన సుమా, మేము మనసు నొప్పించిన సుమా అని అన్నాడట ఈయన. ఆ, జనమే పొరపాటు చేసి చెంపలేసుకొని బస్కీలు తీసి పొర్లు దండాలు పెట్టి ముక్కు భూమికి రాకి ఈసారి ఓట్లు ఎత్తారని అంటాడు ఈయన. ఉమ్. అందులో ఆంభావం తగ్గలే, అహం తగ్గలే. ఆంభావం తగ్గలే. ఉమ్, ఫేసు సుందర ముఖారం ఇందమే ఉన్నది, ఉమ్, కానీ ఆంభావం తొనికిసలాడుతాను. ఆహా, ఆ ఫేస్లో ఆంభావం తొనికిసలాడుతాను. ఆ, నీ మొట్టమొదటి చెల్లె పంచాయతీ దెంపు, నీ చెల్లె పంచాయతీ దెంపు. తెగిపోయినట్టు కనబడతా ఉంది కదా చెల్లె పంచాయతీ. ఎందుకు తెగిపోయింది కావచ్చు కదా. నీ చెల్లె పంచాయతీ దెంపు. ఆ, ఆమెకి ఇంకా సభ్యత్వం ఉన్నది మీ పార్టీలో, ఉమ్, ఆమె ఎమ్మెల్సీ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అవును. ఆ? ఉమ్, నువ్వు ఏదో ప్రజా దర్బార్ చేస్తానన్నావు కదా, ఏంటిది నీ ఆఫీసు, ఉమ్, నీ ఆఫీసు ప్రజా దర్బార్ చేస్తానన్నావు కదా. మా కేసీఆర్ గారు పెద్ద కష్టపడి మా సుదర్శన్ రావు గారు ఉండేది, స్వర్గీయ సుదర్శన్ రావు గారు నీళ్లు కొట్టేది, ప్రతి రూమ్ ఎట్లుండాలని డిజైన్ చేసేది. దాన్ని ఇప్పుడు ప్రజా దర్బార్ చేస్తాడట కదా. ఆ, ఇప్పుడు మాకు మన ఈ చౌక దుకాణం ఉంటుంది చూడే, ఉమ్, ఇప్పుడు మనం ఈ హరేక్ మాల్ 200 రూపాయలకే అని ఉంటుంది చూడు. అవును. ఇప్పుడు హరేక్ మాల్ చేస్తాను ఆఫీసు, ఆఫీసు. ఎవరు రాక ఆఖరి జ్యోతిష్కులు కూడా పోతారు కావచ్చు, అక్కడికి చిలక పంచాంగం వాళ్ళు పోతారు కావచ్చు, జీవి లిస్ట్ వాళ్ళు పోతారు కావచ్చు చెవులలో. ఆ, ఇటువంటి ఇవాళ నీ ఆఫీస్ గట్ల అవుతుంది. ఓనాడు తెలంగాణ భవనం అంటే అది తెలంగాణ భవనం, ఉమ్, అందరి చెమట రక్తం ఉన్నది దాంట్లో. అందులో ఉన్నోళ్ళు అందరికి వాళ్ళందరూ ఏడతాను, ఆ ఏడుపు తగులుతుంది. నేను పాన్ షాప్ పాన్ తినేది అది వరకు, ఆ, ఒక పాన్ షాప్ కాడికి పోయాను మొన్న. ఉమ్, బిలబిల అంటే ఒక 10 మంది వచ్చింది, వాడికి ఉమ్, 10 మంది వచ్చింది. అన్న చాలా రోజులు నిన్ను చూడక, ఏం తమ ఎట్లున్నవరా, ఏదో పుడతాను అంటే, అన్న కాలు అయిపోయింది, కాలు నాశనం అయిపోయింది కదా. ఉమ్, కాలు నాశనం అవడే కాదు, నా కొడుకు చచ్చిపోయింది అన్న. ఉమ్, ఒకడు ఏడుతాడు పక్కకు, ఉమ్, ఏం తమ్మి నువ్వెందుకో ఏడుతాను ఏంటంటే, నా భార్య చచ్చిపోయింది కదా, నా భార్య చచ్చిపోయింది. అంటే తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళ బతుకులు 1200 జీవులే కాక అనేక మంది బతుకులు ఆగమైనాయి. నీ కాలంలో పెన్షన్ ఇస్తే ఏమైంది? వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తే ఏమైంది? ఒక ప్రాతిపదిక పెట్టుకోపోయినావు. అరెస్ట్ వారెంట్ వచ్చిన వాళ్ళకు, పోలీస్ కేసులు అయిన వాళ్ళకు పెన్షన్ ఇస్తే ఏమైంది? 80% కేంద్రం ఇస్తుంది. జార్ఖండ్ ఇతర రాష్ట్రాలలో 80% ఇస్తుంది. ఉమ్, ఈ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తానన్నాడు. ఓకే. రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తానన్నాడు. ఉమ్, అంటే తెలంగాణ ఉసురు కొడుతుంది, అంతే. ఉసురు తలిగి వీళ్ళు నాశనం అయిండు. రేవంత్ రెడ్డికి ఏం కాదు, కానీ ఉమ్, ఇక ఆ పార్టీ రేవుకు రాదు, రాదు. ఆ పార్టీ రేవుకు రాదు. ఇప్పుడు కవిత పార్టీ విషయంలో సో ఆమెను జనాలు ఇంకా మర్చిపోలేదు. పాతగా ఉన్నటువంటి కేసులు కవిత వాళ్ళు పార్టీ మూవ్ కాదు. చేసుకుంటారని. సో ఆమెకు పైసలు ఉన్నాయా పార్టీ పెట్టిన పైసలు ఉన్నాయి కావచ్చు, కానీ చిక్కెంటికలకు బఠానీలు, ఉమ్, చిక్కెంటికలకు బఠానీలు కాడికి వచ్చింది ఆ కేసు. అంతే. ఉమ్. ఉమ్, ఇప్పుడు మా మల్లన్న నయం ఆయనకంటే, అంతే. ఆమెకంటే మల్లన్న. ఉమ్, ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ కాదా, అవును. కొత్త పోల కాదు. అవును. సరే ఏం చేస్తాడా ఎట్లా చేస్తాడా అనేది అది వేరే ముచ్చట. ఉమ్, ఇది చిక్కెంటికలు బఠానీలు, అంతే. ఇల్లేం కలిపోయింది. ఉమ్, అదే రేవంత్ రెడ్డి కూడా మేము బీసీలో ఉద్ధరిస్తాడంటే ఏం ఉద్ధరిస్తాడా? ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తా ఉన్నావు, నేనే ఏం ఆదుకుంటున్నా రిజర్వేషన్? ఆ, అలా ముస్లింలను ఎందుకు కలిపినావు? ఉమ్, రిజర్వేషన్లు అయినప్పుడు అలా ముస్లింలను ఎందుకు కలిపినావు? 50% మేము గెలుతానమా, నువ్వు 42% ఇచ్చుడేంది, అలా ముస్లింలను కలుపుడేంది? కోర్టుకు పోతే అది నిలబడదు కదా, ఓకే. కోర్టుకు పోతే అది నిలబడదు కదా కేసు.